హలో ఎవ్రీవన్, ఇవి చూసారా? వాషింగ్ మిషన్, డ్రయర్ అండి. వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ అవగానే డ్రయర్లో వేస్తే మనము బట్టలు చక్కగా తీసి మడత పెట్టేసుకోవడమే అన్నమాట. అంత బాగా వేడిగా వచ్చేస్తాయి. మనలాగా ఇక్కడ ఆరేసే అవసరం లేదన్నమాట వీళ్ళకి ఇక్కడ అమెరికాలో. అది చూపిద్దామని తీస్తున్నానండి. హలో, దీని పేరు షార్క్ ఐ రోబోట్ అండి. ఇదిగోండి, ఇది దానికి అదే ఛార్జ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఛార్జింగ్ ప్లేస్లో ఉంది, చూసారా? అయితే వీడియోలో దీని పేరు మర్చిపోయాను అన్నాను కదా, అంతకుముందు రూంబా అనేవాళ్ళు అని మర్చిపోయాను చెప్పాను పేరు. ఇప్పుడు ఆ అమ్మాయిని కనుక్కుంటే ఇది షార్క్ కంపెనీ వాళ్ళది ఐ రోబో అంటారని చెప్పింది అనమాట. అందుకని ఇది యాడ్ చేస్తున్నాను అనమాట అండి. చాలా హెల్ప్ఫుల్ అండి ఇది హౌస్ క్లీన్ చేయడానికి. ఓకే అండి. హలో ఎవ్రీవన్, ఈరోజు ఇంకొక వీడియో చూద్దామండి మనం. నేను ఇంతకుముందు చేసిన వీడియోలో క్లీనింగ్ గురించి అమ్మాయి వాళ్ళు యూఎస్లో ఇలా రూంబా ఇవి వాడతారని చెప్పాను కదా, దాని గురించి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి, అదిగోండి అలా డస్ట్తో కొంచెం ఉన్న రూమ్స్ని అది ఎలా క్లీన్ చేస్తుందో చూడండి. దీన్ని ఇంతకుముందు రూంబా అనేవాళ్ళండి. ఆ రూంబాలో ఇది అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్ అంట. దీని పేరేదో చెప్పింది అమ్మాయి, నేను మర్చిపోయాను. కాకపోతే టైటిల్లో మెన్షన్ చేస్తానండి. ఇప్పుడు పడుకుంది, మళ్ళీ తనని డిస్టర్బ్ చేయాలి కదా అని లేపట్లేదన్నమాట. మా మనవడేమో దీన్ని రోబో స్వీపర్ అంటాడు. చూడండి ఎలా క్లీన్ చేస్తుందో. అక్కడ ఉన్న నలకలన్నీ, అది చిన్న చీపురు లాంటిది బయటకు వస్తుందండి, కొంచెంలాగా ఇలా బ్రష్లా ఉంటుంది. దాంతో అదిగోండి అదంతా లోపలికి డస్ట్ లాగేస్తుంది అనమాట. అయితే ఇది దానంతటికి అదే దీన్ని ఛార్జింగ్ పెట్టాలండి. ఛార్జింగ్ పెట్టినాక మనం ఆన్ చేసుకుంటే ఇలా క్లీన్ చేస్తుంది అనమాట. అయితే ఛార్జింగ్ అయిపోగానే దానంతటికి అదే దాని ప్లేస్కి ఏదో మనం చూస్తున్నట్టే, దానికి కూడా ఏదో కళ్ళు ఉన్నాయి చూస్తుంది అన్నట్టుగా దాని ప్లేస్కి వెళ్ళిపోయి ఛార్జింగ్కి సెట్ అయిపోతుందండి. భలే తమాషాగా ఉంటుంది చూస్తుంటే దీన్ని. ఇంక చూడండి ఎలా క్లీన్ చేస్తుంది. ఇదిగో క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో చూడండి. ఇందాకంతా నలకలుగా కనపడినాయి కదా, ఇప్పుడు అంతా అదిగోండి క్లీన్ అయిపోయింది దాదాపు. అయితే మనం రోజు ఇండియాలో అయితే చీపురు పట్టుకుని ప్రొద్దుట లేచిన మొదలు తుడుచుకుంటూ ఉంటాం కదా మార్నింగ్. లేకపోతే పనమ్మాయి వస్తే పనమ్మాయి క్లీన్ చేసి పెడుతుంది మనకి. ఇక్కడ ఆ చీపురుతో పని లేకుండా ఇలా అనమాట. అంటే చీపురు అసలు అవసరం లేదు అని అనడం కాదు, కానీ అది వెళ్ళలేని ప్లేసులు ఉండి అలా సోఫా కిందకి అలా కొంచెం ఇరుకు ప్లేసులు ఉన్నాయనుకోండి, అక్కడ కొంచెం చీపురుతో మనం కొంచెం బయటకు లాగేస్తే ఇంకా అదే క్లీన్ చేసేస్తుంది అనమాట. సోఫాల కిందకే కొంచెం వెళ్ళడానికి దానికి కష్టంగా ఉంది, వెనక వైపు. ముందు వైపుకి అయితే వెళ్తున్నట్టుంది. అలాగే డైనింగ్ టేబుల్, చైర్స్ అన్నిటి కిందకి వెళ్ళి చక్కగా క్లీన్ చేస్తుందండి. అది కొంచెం చూసారా, నీట్గా కనపడుతుంది కదా ఇల్లు. అలా ఆన్ చేసి వదిలేయడం అనమాట. ఒక గంట అలా వదిలేస్తుంటే అన్ని రూములకి అదే వెళ్ళిపోయి క్లీన్ చేస్తుంది. ముందు హాల్కి, వెనక డైనింగ్ ప్లేస్, కిచెన్ అంతా అనమాట. ఆ కార్పెట్స్ కూడా నీట్గా అయిపోతాయండి, దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా లాగేస్తుంది. అయితే అదంతా ఒక చోట ఉంటుంది ఆ డస్ట్. అది మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత మనం వారానికో ఎప్పుడో దాన్ని మళ్ళీ సెట్ చేస్తారనమాట. అదిగోండి చైర్స్ కింద చూసారా ఎలా వెళ్తుందో. కార్పెట్ కూడా భలే క్లీన్ అయిపోతుందండి, నీట్గా వచ్చేస్తుంది. అదిగోండి చైర్స్ ఉన్న చోట అలా రౌండ్గా తిరుగుతూ మెల్లగా కదులుతుంది.
మా మనోడైతే దాని వెనకే ఉంటాడండి. ఇంక సో ఫన్ అనుకుంటూ తిరుగుతూ ఉంటాడనమాట. ఆయనకి అది సరదాగా అనిపిస్తుంది చూడడానికి. అందుకని అలా దాని వెనక తిరుగుతూ ఉంటాడు. ఇది స్కూల్కి వెళ్ళిన టైంలో చూపిస్తున్నానులేండి మీకు. అందుకని తను లేడు ఇక్కడ. ఇవి చూసారా, ఇవి ఓవెన్లు అనమాట. మనం ఏదన్నా వండిన కూరలు ఫ్రిడ్జ్లో తీసి వేడి చేసుకోవాలన్నా, లేదు టీ వేడి చేసుకోవాలన్నా అలా ఇవి. ఈ కిందదేమో పైనంతా ఓవెన్ అండి. ఆ కిందదేమో బేక్ చేసుకోవడానికి అనమాట. ఇది బేక్ చేసుకోవడానికి ఏమైనా కేక్స్, బిస్కెట్స్ అలాంటివి. ఇప్పుడు తను ప్రస్తుతం వేరే అట్ల పెనాలు అవన్నీ పెట్టుకుంది వాడినప్పుడు అది అవసరమైనప్పుడు అవన్నీ తీసేసి మనం చేసుకోవాల్సినవి పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇవి బిల్డరే ఇచ్చేస్తాడండి. ఇక్కడేమో ఇవి చూసారా, వాషింగ్ మెషిన్ ప్లస్ పక్కనే డ్రయర్ కూడా ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ కూడా చాలా కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా బిల్డరే ఇస్తారు ఇల్లు కట్టినప్పుడే. అంటే మన దగ్గరే ఛార్జ్ చేస్తారనుకోండి, కాకపోతే వాళ్ళు అలా అరేంజ్ చేసేస్తారనమాట. కాస్త పెద్దగా ఉంటాయి, ఎక్కువ బట్టలు పడతాయండి. రోజు వేసుకోవాల్సిన పని లేదు. 3 రోజులకి 4 రోజులకి అలా వేస్తే సరిపోతుంది. ఇది చూసారా, డిష్ వాషర్. గిన్నెలు కాస్త అంటూ అది తీసేసి దాంట్లో అలా బార్లిచ్చి పెట్టేసామనుకోండి, అలా అన్నీ అలా సర్దాలన్నమాట. కొంచెం హైట్ తక్కువ ఉన్నాయన్నీ పై వరుసలో అలా పెట్టేసేసుకుంటే అదిగోండి. కింద వరుసలోనేమో పెద్ద పెద్ద ప్లేట్లు, మనం కూరలు అవి వండిన గిన్నెలు, కళాయిలు అన్నీ పెట్టుకోవడం అన్నమాట. కాకపోతే అంటు తీసేసి పెట్టాలండి. స్పూన్స్ పెట్టుకోవడానికి ఇట్లా. అక్కడ బటన్ ఉంటుంది అన్నమాట. అది మనం ఆన్ చేసుకుంటే ఇంకా ఆన్ అయిపోతుంది. సాయంత్రం పూట అలా వేసేసుకుంటే మనం ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు మాత్రం 2 పూటలా వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. కొంతమంది లిక్విడ్ వాడతారు, కొంతమంది ఏమో ఇట్లా ట్యాబ్లెట్ రూపంలో ఉన్నవి కూడా దొరుకుతున్నాయండి. అది పెట్టేయాలన్నమాట అక్కడ. అది అలా కొంచెం గట్టిగా క్లోజ్ చేసేసుకుని ఆన్ చేయడం. అది ఆ బటన్ ఆన్ చేసేస్తే మనకి ఇక్కడ లైట్ వెలుగుతుంది అన్నమాట. ఇంకా అది డిష్ వాషర్ ఆన్ అయినట్టు. టైం పడుతుందండి, కాస్త ఒక 3 గంటలు అలా పడుతుంది. అందుకని రాత్రి పడుకోబోయే ముందు కానీ లేకపోతే ప్రొద్దుటే కానీ వేసేసుకుంటే, ఒకసారి అవసరమైతే రాత్రి పడుకోబోయే ముందు వేసుకోవచ్చు. మళ్ళీ కావాలి అనుకుంటే మధ్యాహ్నం కూడా వేసుకోవాలి, ఎక్కువ గిన్నెలు ఉన్నాయనుకుంటే. చక్కగా అలా ఆన్ చేసేసుకుంటే అక్కడ చూసారా లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చింది కదా, ఆన్ అయినట్టే అనమాట. ఇంకా నీట్గా వచ్చేస్తాయండి. ఇది వీళ్ళు చేసుకునే క్లీన్